హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. ఇవాళ పొద్దున్నే చక్కగా పొద్దున్న లేసి వాకిలి ఊడ్చుకొని నీళ్ళు జల్లి ముగ్గులు పెట్టేసుకొని ఇలాగా లోపలికి వచ్చేసి స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఇలా పూజ చేశానండి. కొన్నే పువ్వులు ఉన్నాయి అన్నమాట. గులాబీను కొన్ని చామంతి ఒక కొంచెం మల్లెపూలు మాల ఉంటే మల్లెపూలు అయిపోయి వస్తున్నాయండి. చక్కగా తీసుకొని దేవుళ్ళకి పెట్టి అలంకరించుకుంటే చాలా మంచిది కదండి. ఈ పువ్వులున్న మల్లెపూలు వచ్చిన రోజులే చక్కగా భగవంతునికి అలంకరించుకుంటే బాగుంటుంది కదా. తర్వాత దొరకవండి ఇంకా. రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాగా కొన్ని పువ్వులు ఏమంటే తీసుకొని భగవంతునికి అదే దీపాలకి ఇలా అందరికీ అలంకరించుకున్నానండి. అలంకరించేసుకొని ఇలా పూజ చేసుకున్నాను అనమాట. కొంచెంగానే పువ్వులు ఉన్నాయి, ఎక్కువ లేవండి. పిచ్చ రేట్లు ఉన్నాయి అన్నమాట. చాలా రేట్లు ఉన్నాయి పువ్వులు. ఇలాగ మన చెట్లకి కనుక ఉంటే చక్కగా వేసుకోవచ్చులే, కానీ మనకి చెట్లకు కూడా ఏంది ఎండాకాలం కదండి. అసలు మొగ్గలు రావట్లేదు, ఆకులన్నీ రాలిపోవటం అలా అవుతుందన్నమాట. కొంచెం వర్షాకాలం వస్తే పువ్వులు అవి బాగా పోస్తాయి మొక్కలకి. మందార పువ్వులు అలాగా అంతా చెట్లు, మా మందార పువ్వులన్నీ ఎండిపోయినాయి అండి. అసలు పైన ఉండేవి కదా డాబా పైన, ఎండిపోయినాయి అన్నమాట. మళ్ళీ వేరే తీసుకొచ్చేసి పెట్టాలి. మనం ఊర్లో వెళ్తూ ఉంటాం కదండి, అలాగని చెప్పేసి ఇలా ఎండిపోయినాయి అన్నమాట. ఇదిగో ఇలా పూజ చేసుకున్నానండి సింపుల్గా. కొంచెం బెల్లం మొక్క పెట్టేసి ఖర్జూర పండ్లు ఉంటే నైవేద్యం పెట్టేశాను. పొద్దున్నే ఇంకా ఏం ప్రసాదం ఏం చేయలేదండి. రేపు శుక్రవారం కదా, ఏదన్నా చేయొచ్చులని చెప్పేసి ఆగాను అనమాట. ఇక చూడండి, ఇవాళ మాకు టిఫిన్ కింద పెసర దోశ ఏమన్నారండి పిల్లలు. పెసరట్టు వేస్తే చక్కగా బాగుంటుందిలే, చాలా రోజులు అవుతుంది తినక కూడా అని చెప్పేసి పెసలు రాత్రి నానబోసానండి. పెసలను ఒక గ్లాసు పెసలకండి ఒక 2 స్పూన్లు బియ్యం వేసుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి బాగు. తర్వాత నీట్గా కడిగిన తర్వాత మిక్సీ ఇలా పట్టుకొని, మరీ మెత్తగా కాదండి పెసరపప్పు, కొంచెం బరగబరగ్గా అనమాట. ఇలా పొట్టుపప్పు చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట దోశలకి. తర్వాత కొంచెం అల్లము పచ్చిమిరపకాయలండి. అల్లమను జీలకర్ర పచ్చిమిరపకాయలు వేస్తే లేదు గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. పెసలకి కొంచెం గ్యాస్ అనేది ఉంటుంది కదా, రాకుండా ఉంటుంది అనమాట. ఈ పెసల్లోనే అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసి అల్లము అది పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసానండి. మెత్తగా కాకుండా కొంచెం బరక పట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా పిండి ఇది తిక్కులో ఇట్లా థిక్నెస్ ఇలా ఉండాలన్నమాట. మరీ జోరుగా అయినా కూడా, కొంచెం పలసగా అయినా కూడా పిండి దోశలు రావండి పెనానికి అతుక్కొని. ఇంకా కొంచెం ఇలా ఉంటే బాగా వస్తాయి అన్నమాట. ఇలా దోశ వేసుకొని పైకి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం పక్కనేమో క్యారెట్ తరిగి పెట్టుకున్నాను, కొత్తిమీర అండి. ఇవన్నీ పెసరట్టు మీద వేసుకుంటే లేదో కమ్మగా ఉంటాయి అన్నమాట. పైన ఇట్లా నలిపి వేసుకుంటే పిల్లలకి వేసిస్తే చక్కగా తింటారండి. పైనుంచి కొంచెం వెన్నైనా వేసుకోవచ్చు, లేదంటేనేమో ఇట్లా ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. పెసరట్టు హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చేసుకొని తింటే కూడాను మనకి ప్రోటీన్ అనమాట. ఈ పెసలు పొట్టుతో చేసుకుంటున్నాం కదా దోశ, ప్రోటీన్ మనకి మనిషికి చక్కగా అందిద్ది అనమాట. ఇలా చేశానండి. కొంచెం మందంగా ఉంటేనే కొద్దిగా బాగుంటాయండి. 2 తిన్నా బాగుంటుంది అనమాట. మరీ పల్చగా వేసుకొని అసలు నాకు నచ్చదు ఎందుకో, మరి అట్లా అలవాటు అనమాట. పైనుంచి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కొత్తిమీర తురుము ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేసేసి చక్కగా పిల్లలకి 4 తినే కాడ 2 తింటారు. ఇలా వేసిస్తే చక్కగా బాగుంటాయి అన్నమాట. కారంగా అల్లం స్మెల్ తోటి సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈ టిఫిన్ ఇలా చేసానండి ఈరోజు. దాంట్లో కొబ్బరి చట్నీ అల్లం చట్నీ పెట్టుకొని తింటే సూపర్ అండి. అసలు దోశలు వేసేసి పిల్లలకి ఇచ్చేసి, మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ ఉందండి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ మా ఫ్రెండ్స్ మేము పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళామన్నమాట. 5వ రోజు అండి. ఇక్కడ 5వ రోజు లాస్ట్ రోజు అనమాట. బ్రహ్మోత్సవాలు అవి జరుగుతున్నాయి. వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని తీర్థం అది తీసుకొని చెత్తగోపురం అవి పెట్టించుకొని చక్కగా దర్శనం చేసుకొని కానుకది పెట్టిన తర్వాత ఇక కానుకది వేసి వచ్చేసామండి బయటికి. హారతి తీసుకొని పిల్లల్ని వీడియో తీయమన్నాను. వీళ్ళు
ఎలా అంటే అలా ఎలాగంటే అలా తీశారనమాట. దేవుళ్ళని తీసుకురా అమ్మా అని చెప్పేసి ఇస్తే శివాలయం అండి. శివాలయం అనమాట. శివాలయం శివుడు, రాజరాజేశ్వరి అమ్మవారు, గణేశుడు, అది ఆంజనేయ స్వామి అనమాట. ఈ దేవస్థానం మాకు దగ్గరలో ఉంటుంది. చిన్న మనకి కాలనీ కదండి, కాలనీలో కట్టిన గుళ్ళు అనమాట. చాలా ఉన్నాయండి మా ఇంటి చుట్టూ ఇలాంటి టెంపుల్స్ గుళ్ళే బాగుండాయి అన్నమాట. ఇంకా వెళ్ళేసి దర్శనం అది చేసుకొని భోజనం చేసుకొని ఇంటికి వచ్చామండి. ఇంకా పిల్లల్ని తీయమంటే చూడండి పిల్లలు ఎట్ట తీసేవారు అసలు. ఏమనుకోమాకండి, ఇలాగనమాట. తర్వాత కాసేపు లేడీస్ అంతా కలిపి పాటలు పాడారు చక్కగా. బాగుందండి. వెళ్ళేసి వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని. హాలిడేస్ పిల్లలు వచ్చారు కదండి, మా అక్కళ్ళ మనవరాలు, ఇది ఈ అమ్మాయి అనమాట మా మనవరాలు, మా చెల్లెళ్ళ అబ్బాయి, మేమంతా వెళ్ళామన్నమాట. మా బాబు అయితే ఎక్కడికి రాడండి, నాకు ఒక్కడే బాబు కదా, అసలు ఆయన ఎక్కడికి రాడనమాట. మేమే పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ వీళ్ళంతా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు వచ్చింది, మేమందరం కలిసి వెళ్ళాం. చూడండి లడ్డు, పులిహోర, ఇది పాలకూర పప్పు, ఆలు కుర్మా, రైసు, పాపడాలు, పెరుగు ఇవి పెట్టారనమాట. అసలు లడ్డు అయితే సూపర్గా ఉందండి. అసలు మనం ఇంట్లో చేసుకునే లడ్డులాగా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి లడ్లు. సాంబారు, రైస్ ఇది పెట్టారండి. బాయ్ అండి.